తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాల్ని మీకు తెలియని సినీ విశేషాలు ఫస్ట్ పార్ట్లో చూసాం. ఇప్పుడు మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. సూపర్ స్టార్ కృష్ణ నిర్మాతగా మారి పద్మాలయ స్టూడియోస్, విజయ్ కృష్ణ మూవీస్, మాధవి పద్మాలయ అండ్ రత్నం మూవీస్ లాంటి బ్యానర్స్పై తెలుగుతో పాటు పలు భాషల్లో 50కి పైగా సినిమాలు నిర్మించిన నటుడు కేవలం కృష్ణ గారు మాత్రమే. వంశీ డైరెక్షన్లో రామ్ గోపాల్ వర్మ నిర్మించిన వైఫ్ ఆఫ్ వరప్రసాద్ కథ మొదట పవన్ కళ్యాణ్కి వినిపించారు. కానీ తను రిజెక్ట్ చేయడంతో జేడి చక్రవర్తి, వినీత్ హీరోలుగా చేశారు. 1965 నుండి 2002 ఈ 37 ఏళ్ల కాలంలో ప్రతి సంవత్సరం తను నటించిన సినిమా విడుదల చేసిన ఘనత వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ కృష్ణ గారిదే. సౌత్ ఇండియాలో ఓ హీరో మొట్టమొదటగా ఓ కూల్ డ్రింక్ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్గా చేసింది పవన్ కళ్యాణ్ మాత్రమే. అతను ఇప్పటి వరకు చేసింది ఒక పెప్సీ యాడ్ మాత్రమే కావడం విశేషం. ఇక పవన్ అసలు పేరు కళ్యాణ్ బాబు. ఓ మార్షల్ ఆర్ట్స్ ఈవెంట్లో పవన్ అనేది పేరుకు ముందు యాడ్ అయింది. హీరో అయ్యాక స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ అని పేరు పడడంతో ఆ పేరుతోనే పాపులర్ అయ్యాడు. మరికొన్ని ఆసక్తికరమైన పాయింట్స్తో మళ్ళీ కలుద్దాం. ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఆరెంజ్ ఫిల్మ్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.